హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ కపుల్ బ్లాగ్స్. సారీ, విఎస్ కపుల్ బ్లాగ్స్ కాదు, ఇట్స్ మీ ఉషాస్ ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఏం చెప్పలేను, క్యాజువల్గానే చేంజ్ చేశాను. ఈరోజైతే స్పెషల్ వచ్చేసి మేము ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకున్నాము. మా పాప బాగా అడుగుతుండే చికెన్ బిర్యానీ చేయి మమ్మీ అని. సరేరా ఎగ్జామ్స్ అయిపోయినాక చేస్తా అని చెప్పేసి తన ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీగా చికెన్ బిర్యానీ చేస్తాను. ఈరోజు చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ అయితే మంచిగా ఫ్రెష్గా వాష్ చేసి ఆ తర్వాత దానికి తగినట్లుగా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, ఆయిల్ వేసి మంచిగా కలుపుకుంటున్నాను. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ప్రతి ముక్కకు పట్టేట్టుగా మంచిగా కలుపుకుంటున్నాను. కలిపిన తర్వాత ఒక ½ టైం వరకు ఈ చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాను, పక్కా పెట్టేసుకుంటున్నాను. ఒక ½ అయితే వెయిట్ చేసి తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. చికెన్ బిర్యానీకి బాస్మతి రైసే బాగుంటుందని చికెన్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకొని ఒక 4½ గ్లాసెస్ అయితే తీసుకున్నాను రైస్ని. ఒక 4½ గ్లాసెస్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. గ్లాసెస్ తీసుకున్నాను కదా రైస్, సో 9 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా బిర్యానీకి సంబంధించిన అన్ని దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. చూడండి, తర్వాత ఉప్పు కూడా వేశాను. దీన్ని కూడా ఒక ½ వరకు సైడ్కి పెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను. మనకి ఆనియన్స్ చాలా అవసరం పడతాయి చికెన్ బిర్యానీ కోసం అని, అందుకే ఎక్కువగానే తీసుకున్నాను ఆనియన్స్. నేను ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక 7 ఆనియన్స్ వరకు అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ అందులో యాడ్ చేశాను. అందులో వేసేసిన తర్వాత అది మొత్తం బ్రౌనిష్ కలర్ వరకు వచ్చే వరకు దాన్ని హీట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక అందరికీ తెలిసిన ప్రాసెసే చికెన్ బిర్యానీ, కొత్తగా ఏముంది లేండి, కానీ చెప్పడం అయితే జరుగుతుంది. నేను చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు హీట్ చేసుకున్నాను. ఆనియన్స్ అందులో వేసాను కదా, ఇంకా తర్వాత ఇటు రైస్ కూడా పెట్టడం జరిగింది. రైస్ కూడా పెట్టుకున్నాను అన్నట్టు. ½ వెయిట్ చేయడం అయిపోయింది. తర్వాత ఇక స్టవ్ ఆన్ చేశాను. ఇంకా ప్రిపరేషన్ అయితే అయిపోయింది, అంటే హీట్ చేసుకోవడం అంతా అయిపోయింది. ఆనియన్స్ హీట్కే ఎక్కువ టైం పడుతుంది. సో అదంతా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా కర్రీకి ప్రిపరేషన్ అన్నట్టు. కర్రీలో కూడా వేసాను నేను ఆనియన్స్, అవి అంటే బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో అట్లా అన్నీ వేసుకున్నాను. ఆనియన్స్, టమాటోస్, మిర్చి అన్నీ వేసి మళ్ళీ హీట్ చేస్తున్నాను. స్టార్ట్ చేయడం ఏంటో కానీ ఆ బిర్యానీ అవ్వకముందే ఆ స్మెల్కే ఇంట్లో వాళ్ళందరికీ అప్పుడే ఆకలి అవుతూ ఉంది. అంటే మా తమ్ముడు కూడా వచ్చాడనమాట. మా తమ్ముడు ఇంకా మా హస్బెండ్ వాళ్ళిద్దరు ఉన్నారు, అక్కడ మాట్లాడుకుంటున్నారు. నేనేమో బిర్యానీ చేస్తున్నా. ఇంకా అయితే చాలా రోజుల తర్వాత కాదు, ఒక ఇయర్ తర్వాత అనుకుంటా నేను బిర్యానీ ఈరోజు చేశాను. ఎప్పుడో ఒక్కసారి చేశాను అన్నట్టు. ఒక 1 year బ్యాక్ 1 time ట్రై చేశాను. మళ్ళీ తర్వాత చాలా లాంగ్ టైం తర్వాత ఈరోజు చేశాను. అయినా సరే బాగా కుదిరింది. వస్తుందో రాదో అనుకుని భయపడ్డా కానీ మంచిగా వచ్చింది. ఇది ఒక సర్ప్రైజ్ అన్నట్టు మా పాపకి. మా పాప ఊరికే అడుగుతుంది కదా అని చెప్పేసి ఈరోజు చేస్తున్నా సర్ప్రైజ్. తను స్కూల్ నుండి వచ్చే బిర్యానీ చేసి పెట్టాలని సర్ప్రైజ్ ఇవ్వడానికి తన కోసమే ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకొని చేస్తున్నా. మొత్తం చూడండి, చికెన్ వేసేసాను. అడిగినా కాదు అని అయితే చెప్పను, చేస్తాను. కాకపోతే కొంచెం టైం టేకింగ్ అయితే అవుతుంది. టైం తీసుకొని నేను మెల్లగా చేసి తనకు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటా. ఎందుకంటే ప్రతిసారి అడిగిన వెంటనే చేయడం అంటే మనతోని కాదు కదా. మనం ఫ్రీగా ఉన్నప్పుడే చేయగలుగుతాం ఏదైనా కానీ. దట్టు 2 పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ చేయడం అంటే కష్టం. మా చిన్నోడైతే ఇంకా చాలా అల్లరి చేస్తాడు. వాడిని పెట్టుకొని ఇవన్నీ చేయాలంటే ఇంకా చాలా కష్టం అవుతుంది. కొంచెం టైం తీసుకొని ఏదైనా ప్రాసెస్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది ఈ ప్రాసెస్ అన్నట్టు. 90% అయిపోయింది. నేను కొంచెం పక్కా పెట్టాను, ఎందుకంటే బిర్యానీ కదా, బిర్యానీ ప్రిపరేషన్ కోసమని. ఈ రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో కొంచెం 1 layer అది 1 layer ఇది అన్నట్టు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మెల్లగా కర్రీ యాడ్ చేసి ఇంకా
బిర్యానీ ప్రిపరేషన్కి ఎలా చేస్తామో సేమ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ కర్రీ వేసి ఆ తర్వాత రైస్ వేసుకోవడం జరిగింది. అది తర్వాత అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దమ్మిద్దామని చెప్పేసి పిండి పెడతాం కదా, దానికి అంత అవసరం లేదు అని చెప్పేసి మా హస్బెండే మళ్ళీ వచ్చి దాని మీద మూత పెట్టి ఒక 2 మూతలు పెట్టి ఒక పెద్ద బౌల్ పెట్టేశారన్నట్టు. అంత పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదని నార్మల్గానే దమ్మేయనికి అందులో పెద్ద బౌల్లో వాటర్ పోసి దాని మీద పెట్టేశారు. సో సింపుల్ అయిపోయింది, ఎక్కువ సేపు ఏం కూడా పట్టలేదు. చాలా అసలు నేను ఎలా వస్తుందో ఏందో అనుకున్నా కానీ మంచిగా వచ్చింది. నేను చెప్తున్నానని కాదు, మా హస్బెండ్ మా తమ్ముడు ఇద్దరు లాస్ట్కి చెప్తారు చూడండి, వాళ్ళకు కూడా నచ్చింది. మా పాపకైతే భలే నచ్చింది, మమ్మీ బాగుంది సూపర్ అని చెప్పేసి లాస్ట్కి అంది. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బిర్యానీ అయ్యేలోపు మా పాప స్కూల్ టైం కూడా అయిపోయింది. 3 వరకు వచ్చేసింది ఇంటికి. ఆమె వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసాం. చూసారా, మా తమ్ముడు, మా హస్బెండ్, మా పాప సూపర్ 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 అని చెప్తున్నారు. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.